ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నాదో చిన్న విన్నపం. కర్ణుడి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియోని స్కిప్ చేయండి. నేను చెప్పేది మహాభారతంలో కర్ణుడి గురించి. కల్కి మూవీలో చూపించిన కర్ణుడి గురించి కాదు. కర్ణుడి గురించి ప్రసంగాలు చెప్పే పండితులు చేసే ఆరోపణలు ఎంతవరకు నిజం, ఆ నిజాలన్నింటిని విని జీర్ణించుకోగలం అనుకుంటే ఈ వీడియోని చూడండి. అలాగే సినిమాలు, సీరియల్స్, సిరీస్ ఇలాంటివి చూసి మైథాలజీ క్యారెక్టర్స్ని వాళ్ళ బ్రెయిన్లో బ్లైండ్గా ఉంచుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయండి. వాళ్ళకు కూడా నో యూస్. ఈ వీడియోకి ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్కి నేను రిప్లై ఇస్తా. కానీ మీకు మహాభారతం మొత్తం తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే కామెంట్ చేయండి. ఆ మూవీలో అలా చూపించారు, అది నిజమా అని మాత్రం కామెంట్స్ చేయకండి. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇక ల్యాగ్ చేయకుండా వీడియోని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజివాల్. దిస్ ఈస్ గణేష్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది వీడియోకి డిస్లైక్సే వస్తాయి అనుకుంటున్నా. చూద్దాం ఈ వీడియో కర్ణుడి ఫ్యాన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుందో. కర్ణుని అభిమానించే అనేక మందికి కర్ణుని గురించి అనేక వాస్తవాలు తెలియకపోవడం దురదృష్టకరం. సో చాలా మంది వేద పండితులు కర్ణుడు ఎందులో గొప్ప, అన్ని యుద్ధాల్లో ఓడిపోయాడు, పాండవుల కంటే కష్టాలు ఎదుర్కొన్నాడా, ద్రౌపది కంటే అవమానాల బారిన పడ్డాడా అని చాలా మంది ప్రసంగాలు చెప్పే పండితులు కర్ణుడిపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. అవి ఎంతవరకు నిజం అని తెలుసుకోవడం కోసం నేను చేసిన ప్రయత్నమే ఈ వీడియో. సో జరిగిన వాస్తవాల గురించి వివరించడం జరుగుతుంది. వీడియోలో మీరు తెలుసుకున్న విషయాన్ని నమ్మలేకపోతే కింద డిస్క్రిప్షన్లో కుక్కీ ఎఫ్ఎం లింక్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని మహాభారతం ఆడియో బుక్ పూర్తిగా వినండి. మళ్ళీ అప్పుడు వచ్చి ఈ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ద్రౌపదిని వివస్త్రాను చేసే ప్రయత్నంలో కర్ణుడి పాత్రే అధికంగా కనబడుతుంది. అయోగ్యులైన భర్తలు 5 ఉండడం కంటే యోగ్యులైన భర్త ఒక్కడైనా సరే అని దుర్యోధనుని వరించమని చెప్పి దుర్యోధనుని రెచ్చగొట్టినవాడు కర్ణుడు. బానిసకి భార్య అయిన స్త్రీ ఏకవస్త్రి అయినా వివస్త్రి అయినా నేమి అని వస్త్రాపహారానికి బీజం వేసినవాడు కర్ణుడు. దానవీర సూర కర్ణ లాంటి సినిమాలో చూయించినవన్నీ వ్యాస భారతంలో గాని కవిత్రయ భారతంలో గాని ఉన్నాయా? అవి తెలుసుకొని ఆ భ్రాంతి నుంచి బయటపడండి. కర్ణుడిలో మనకు కనిపించే ఒకే ఒక్క సద్గుణం దుర్యోధనుడు ఓడిపోతాడు అని ముందు తెలిసి ఉండి కూడా అతనిని వదలకుండా అంటిపట్టుకుని ఉండడం. ఆ ఒక్కటే అతనిలో ఉన్న మంచి గుణం. కర్ణుడి వీరత్వం విషయానికి వస్తే అనేక సందర్భాలలో యుద్ధం నుంచి పారిపోయిన వాళ్ళల్లో మొదట ఉండేది కర్ణుడే. ఘోషయాత్రప్పుడు చిత్రరథుడు అనే గంధర్వుడు కౌరవులపై దాడి చేసినప్పుడు మొదట పారిపోయినవాడు కర్ణుడు. అర్జునుడు ఒక్కడు కౌరవ సైన్యాన్ని మొత్తం ఎదుర్కొన్న ఉత్తర గోగ్రహణ సందర్భంలో కూడా కర్ణుడు ఎంత మాత్రం పరాక్రమం చూపాడో మహాభారతం చదివిన వారికి అర్థమవుతుంది. తనను నమ్ముకుని ఉన్న దుర్యోధనుడి పట్ల కర్ణుడు నిజమైన ప్రేమను కలిగి ఉన్నవాడే అయితే అర్జునుని తప్ప వేరెవరిని చంపను అని తన తల్లి కుంతికి వాగ్దానం చేసేవాడా? కవచకుండలాలను ఇంద్రుడికిచ్చేవాడా? ఆ ఇవ్వడం కూడా దానం కిందికి రాదు. దానికి బదులుగా శక్తి ఆయుధాన్ని ఇంద్రుని వద్ద నుంచి తీసుకున్నాడు. అది కేవలం వస్తు మార్పిడి పద్ధతి, అంటే ఎక్స్చేంజ్ కిందికే వస్తుంది. లక్కగృహ దహనం తర్వాత కూడా కర్ణుడు ఏనాడు గౌరవభద్రంగా ప్రవర్తించినట్టు మనకు ఎక్కడా కనిపించదు. కర్ణుడి దానగుణం గురించి పిట్ట కథలను సీరియస్ గా తీసుకోవద్దు. కర్ణుడి వీరత్వం గురించి ఇంతకు మునిపే చెప్పాను. పరశురాముడి దగ్గర అబద్ధం చెప్పి బ్రహ్మాస్త్రం సంపాదించడం గొప్పతనమా? కర్ణుడి గురించి మనం జాలిపడాల్సిందంతా అతడి బాల్యంలోనే. తల్లి నదిలో వదిలేయటాన్ని గురించి జాలిపడవచ్చు. పాండవులు కౌరవులతో పాటుగా కర్ణుడి కూడా ద్రోణాచార్యుడే అస్త్ర విద్యాభ్యాసం చేయించడనే విషయం భారతం చదివితే తెలుస్తుంది. మీరు కేవలం సినిమాలో చూపించే వాటిని తీసుకుని కర్ణుడి గొప్పతనానికి హారతులు పడతామంటే అది మీ ఇష్టం. అసలు కర్ణుడు ఇంతకు ముందు జన్మలో సహస్ర కవచుడు అనే ఒక రాక్షసుడు అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? 1000 కవచాలు తనకున్నాయని, ఒక్కొక్క కవచాన్ని ఛేదించాలంటే 1000 సంవత్సరాలు తపస్సు చేసిన వాడు ఒక కవచాన్ని ఛేదించగలడనే వరగర్వంతో అహంకరించి అందరినీ ఛాలెంజ్ చేసినట్టే నరనారాయణులను కూడా ఛాలెంజ్ చేశాడు. ఒకరు తపస్సు చేస్తున్నప్పుడు ఇంకొకరు సహస్ర కవచునితో యుద్ధం చేస్తారు. అలా వారు ఒకరి తర్వాత ఒకరు సహస్ర కవచునితో యుద్ధం చేసి 999 కవచాలను ఛేదిస్తారు. మిగతా ఒక కవచాన్ని ఉంచుకుని సహస్ర కవచుడు అక్కడి నుండి పారిపోయి సూర్యుని శరణు వేడుతాడు. సూర్యుడు శాశ్వతంగా నీకు రక్షణనివ్వలేను, కానీ తాత్కాలికంగా నీకు రక్షణనివ్వగలను. నరనారాయణ చేతిలోనే నీకు మరణం ఉంటుంది అని చెప్పి సూర్యుడు అతనిలో కొంతకాలం తనను దాచుకున్నాడు. దుర్వాస మహర్షి వరాన్ని పరీక్షించడం కోసం కుంతి సూర్యుని ఆహ్వానించినప్పుడు తనలో ఉన్న ఆ సహస్ర కవచుని తేజస్సుని ఆమె గర్భంలో ప్రవేశపెట్టాడు. అతడే కర్ణుడిగా జన్మించాడు. ముందు అనుకున్న విధంగా నరనారాయణులు కృష్ణార్జునులుగా జన్మించి
అతన్ని ఈ జన్మలో కూడా వధిస్తారు. మానవ జన్మ ఎత్తినప్పటికీ రాక్షస గుణాలు పోని దౌర్భాగ్యుడు. కర్ణుడి గురించి ప్రత్యేకంగా స్తోత్ర పాఠాలు చేసే అవసరం నాకైతే ఏమీ కనిపించలేదు. సినిమాలో ఎమోషన్స్ పండించడానికి ఉన్న ఒక మంచి క్యారెక్టర్ కర్ణుడు. కానీ కర్ణుడి చేత ధనస్సు ఉన్నంత వరకు ఆయనని ఎవరూ వధించలేరు అన్నట్టుగా చూపించడం, అది జనం నమ్మడం వల్ల నిజం చెప్పినా జీర్ణించుకోవడం ఇష్టపడటం లేదు. నా ముందు పరశురాముడు, ఇంద్రుడు, అర్జునుడు తప్ప ఎవరూ నిలబడలేరు అని ఒక సందర్భంలో అంటాడు. కానీ గంధర్వుడి చేతిలో ఓడిపోయి పారిపోయాడు. ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడితో ఓడిపోయి పారిపోయాడు. ద్రౌపది స్వయంవరంలో బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడితో యుద్ధం చేసి విజయాన్ని సాధించలేకపోయాడు. అభిమన్యుడు కర్ణుని 13వ రోజు పద్మవ్యూహంలో ఓడించాడు. అందుకే ఇంకో దారి లేక వెనక నుండి బాణం వేసి అభిమన్యుడు విల్లు విరిచాడు. భీముడు కర్ణుడి చేతిలో ఓడిపోయాడన్న మాట వాస్తవమే. కానీ కర్ణుడు కూడా భీముడి చేతిలో ఓడిపోయాడు మరో సందర్భంలో. ఇంద్రుడిచ్చిన శక్తి ఆయుధాన్ని వాడితే గాని ఘటోత్కచుడిని ఆపలేకపోయాడు. అయినా నేను అందరినీ ఓడిస్తా, వాడెంత వీడెంత అని అంటాడు కర్ణుడు. నిజానికి కర్ణుడు ఎన్నో అవమానాల పాలయ్యాడన్న వాదన నిజమే. కన్నతల్లి కుంతి తనను గంగపాలు చెయ్యగా కర్ణుడు సూత తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన మాట నిజమే. అయినా కర్ణుడికి ఎటువంటి లోటు రాలేదు. హస్తినాపుర రాకుమారుల అస్త్ర ప్రావీణ్యంలో కర్ణుడి శౌర్యానికి ఆశ్చర్యపోయిన దుర్యోధనుడు అర్జునుడికి కర్ణుడే దీటు అని కర్ణుడిని అంగరాజ్యానికి అధిపతిని చేశాడు. అప్పటి నుంచి కర్ణుడు బానే ఉన్నాడు. ద్రౌపది స్వయంవరంలో కర్ణుడు అవమానాలు ఎదుర్కొన్నాడు. కవిత్రయ భారతంలో కర్ణుడు మత్స్య యంత్రాన్ని ఛేదించలేక వెనుదిరిగాడు. ఇక కురుసభలో పాండవులు ఓడి అవమాన భారంతో కూర్చున్నప్పుడు ద్రౌపది అడిగిన ప్రశ్నకు వికర్ణుడు లేచి, ద్రౌపది పాండవుల 5గురి ఉమ్మడి సొత్తు గనుక ఆమెను దూదంలో ఒడ్డే అధికారం ధర్మరాజుకు లేదని కనుక ద్రౌపది అధర్మ విజిత అని వాదించగా కర్ణుడే వికర్ణుడి నోరు మోయించి ద్రౌపది బందకి అని అంటాడు. అంటే వేశ్య అని అర్థం. కర్ణుడే ఆమె పైబట్టలు వలిచేయమని దుశ్శాసనుని రెచ్చగొట్టాడు. కర్ణుడు దుర్యోధనుడికి ఒలగబెట్టింది ఏమీ కనిపించదు. ఘోషయాత్రలో ఓడిపోయాడు. ఉత్తర గోగ్రహణంలో ఓడాడు. భీష్ముడు ఉండగా యుద్ధం చేయనని భీష్మించుకుని 10 రోజులు కూర్చున్నాడు. అభిమన్యుడి మరణంలో కర్ణుడి పాత్ర చిన్నదేమీ కాదు. కర్ణుడి దానగుణానికి హారతులు పట్టేవాళ్ళు ఉంటే అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకుని కౌరవుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. అభిమన్యుడు దాహంగా ఉంది అని కర్ణుని నీళ్లు అడిగినప్పుడు కర్ణుడు ఎందుకు ఇవ్వలేదు? యుద్ధం విషయం పక్కన పెడదాం. కర్ణుడు దానవీర శూర కర్ణుడు కదా, మరి ఎందుకు అభిమన్యుడికి నీళ్లు ఇవ్వలేదు? పరశురాముని శాపం తగలడానికి కారణం బ్రహ్మాస్త్రం కోసం కర్ణుడు అబద్ధం ఆడటమే. రెండో శాపం తగలడానికి ఆ ఆశ్రమ గోవును వధించడమే. ఒక సందర్భంలో మాత్రం కర్ణుడు టీవీగా నిలబడ్డాడు. రాయబారం తర్వాతకు కృష్ణుడు, కుంతి కర్ణుడికి తన జన్మరహస్యాన్ని చెప్పి పాండవ పక్షానికి రమ్మనగా కర్ణుడు తిరస్కరించాడు. అది తెలివైన పనే. కానీ కుంతి అడగకపోయినా అర్జునుడిని మినహా మిగతా వారిని యుద్ధంలో చంపనని వాగ్దానం ఎందుకిచ్చాడు? ఇంద్రుడికి కవచకుండలాలు ఇచ్చింది ఉత్తినే కాదు, శక్తి అనే ఆయుధం కోసం. అది దానం కాదు, వస్తు మార్పిడి. కనుక కర్ణుడు ద్రౌపది కన్నా అవమానాల పాలయ్యాడన్నది, పాండవుల కన్నా కష్టాలు ఎదుర్కొన్నాడన్నది ఉట్టి కల్పన. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియోపై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. ఈ వీడియో ద్వారా ఎవరి మనోభావాలన్నా దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.